విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తోడు గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో 13 జిల్లాల సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు సిరపురపు శ్రీధర్ శర్మ, దాసరి రాము, వనమా నరేంద్ర, డాక్టర్ కోనేరు శ్రీవిద్య, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, బావిలాల కుమార్లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న తిరుమల కాలి నడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుని తీరుతారని చెప్పటం హిందూ మత ధర్మ విశ్వాసాలను, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కావాలని రెచ్చగొట్టడమేనని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక రకంగా హిందూ ధర్మం పట్ల జగన్ చేస్తున్న దాడిగానే భావించాలని నేతలు అభిప్రాయపడ్డారు. జగన్ కు నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, విశ్వాసం, భక్తి, భయం ఉంటే, జగన్ కు దమ్ముంటే ఆయన భార్య భారతితో సహా కొండపైకి కాలి నడకను వచ్చి స్వామివారికి భక్తిపూర్వకంగా, విశ్వాసపూర్వకంగా తలనీలాలు సమర్పించి జగన్ గుండు చేయించుకోవాలని జేఏసీ నేతలు ఛాలెంజ్ చేశారు. భక్తి విశ్వాసాలు ఉన్నవారు స్వామివారి భక్తులుగా గుండు చేయించుకోవడం అనేది సంప్రదాయబద్ధంగా ఆనవాయితీ. తమ జీవిత కాలంలో అనేక పర్యాయాలు వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి గుండు చేయించుకుని తమకున్న భక్తి ప్రపత్తులను, మొక్కుబడులను గుండు ద్వారా స్వామికి తీర్చుకుంటారని, సాంప్రదాయబద్ధంగానే వైఎస్ జగన్ కూడా గుండు చేయించుకుని తన సచ్చలితను భక్తుల సమక్షంలో రుజువు చేసుకోవాలని, అప్పుడే జగన్ను నమ్ముతారని, లేని పక్షంలో తన స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి భక్తులను రెచ్చగొట్టి నీచ రాజకీయం చేసేందుకోసమే తిరుమల పర్యటనగా భావిస్తామని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల జగన్ కు భక్తి విశ్వాసాలుంటే కనుక తాను ఖచ్చితంగా స్వామి వారికి తలనీలాలు సమర్పించి గుండు చేయించుకుంటానని, తిరుమల శ్రీవారి డిక్లరేషన్ రిజిస్టర్లో సంతకం పెడతారని మీడియా ముఖంగా బహిరంగంగా ప్రకటిస్తే కనుక అలిపిరి వద్ద తాము అడ్డుకోబోమని, జగన్ ను స్వాగతిస్తామని, లేని పక్షంలో అలిపిరి వద్ద 28వ తేదీన హిందూ ధార్మిక సంఘాలు, సనాతన ధర్మ పరిరక్షకులు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలతో కలిసి ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని, భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని జగన్ ను జేఏసీ నేతలు హెచ్చరించారు. ఈ నెల 28వ తారీఖున కాలి నడకన వెళ్లే అలిపిరి మార్గం వద్దకు హిందూ సంఘాలు, సనాతన ధర్మ పరిరక్షకులు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాదిగా అలిపిరి నడక మార్గానికి చేరుకోవాలని జేఏసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానం రమేష్, పెద్దింటి కృష్ణ చైతన్య, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వడ్లమూడి నాగేశ్వరరావు, పెమ్మరాజు సుధాకర్, నల్లపనేని అమర్నాథ్, వంగవీటి చైతన్య, వడ్డమాను ప్రసాద్, పోలూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పట్ల నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తిరుమలలో స్వామి వారి డిక్లరేషన్ పుస్తకంలో నేను సంతకం పెడతాను. అట్లానే స్వామి వారి భక్తి విశ్వాసాల పట్ల నాకు నమ్మకం ఉందని తలనీలాలు ఇవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి. ఇది స్వామివారి పట్ల మీకున్న భక్తి విశ్వాసాల్ని మీరు బహిరంగంగా గనక ప్రకటిస్తే మేము పైకి ఆహ్వానిస్తాం. లేని పక్షంలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో 13 జిల్లాల నుంచి ఉన్న జేఏసీ నాయకులు, సభ్యులు, అట్లానే హిందూ ధార్మిక సంఘాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని తీరుతాం. మీరు గనక ప్రకటన చేస్తే మిమ్మల్ని మేము అడ్డుకొని తీరం. మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ పుస్తకంలో సంతకాలు పెట్టాలి. స్వామి వారి భక్తి ప్రపత్తులు తెలియజేస్తూ తలనీలాలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సనాతన ధర్మలో ఇవన్నీ ఒక భాగాలు. ఆ భాగాలు మీరు గనక విస్మరించి మీరు రాజకీయ స్వార్థం కోసం బలవంతంగా మెట్లు ఎక్కాలని గనక చూస్తే
ఎట్టి పరిస్థితుల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ చేసి అడ్డుపడి తీరుతాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రాష్ట్రంలో కులాలు మతాలు పేరుతో రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకోసం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్రని గనక 85% ఉన్న హిందువుల ఓట్లు నీకు అధికారం కావాలా? నీ భార్యను తీసుకొని కొండకు రావడానికి నామోషా పట్టుబట్టలు పెట్టడానికి వచ్చి సోమవారం ఆయన బట్టలు పెట్టిన తర్వాత ఆశీర్వాద అక్షంతలు ఇస్తే 20 సార్లు జుట్టు దులుపుకుంటా ప్రశ్నలు చూస్తున్నాను కూడా సిగ్గు లేకుండా తీర్థం ఇస్తే పక్కన ఖర్చు మీద దులుచుకుంటా. జనాలను పిచ్చోళ్ళం, నువ్వు తెలివైనోడా? మేము జనాలను పిచ్చోళ్ళమా? హిందువులం మత పిచ్చి లేదు మాకు, కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం. ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈ సినిమా స్టంట్లు చేయబాకండి దయచేసి. సినిమా స్టంట్లు చేయొద్దు. అలిపిరి గతంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు నడిచావా? నడవపోయావా? ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావు, డిక్లరేషన్ సంతకం పెట్టావు ఎప్పుడన్నా? ఇక్కడ ముట్టినోడి నీకు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద దేవతల మీద గౌరవం లేదా? సంతకం పెట్టారు. ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే. అడాడో అక్కడెక్కడ జెరూసలేం పోయేసి వస్తావు. ఇక్కడున్న నీ యొక్క సొంత గడ్డ మీద ఉన్న స్వామివారు, రాయలసీమలో ఉన్న స్వామివారి దగ్గరికి రావడానికి పుస్తకంలో రిజిస్టర్లో సంతకం పెట్టడానికి నామోషా. ఇది దయచేసి రాజకీయాలు చేసుకోండి. దేవుళ్ళ దగ్గర రాజకీయాలు చేయొద్దు, సినిమా స్టంట్లు చేయొద్దు. నడిచి ఎక్కుతాం, కర్ప హారతలు ఇచ్చి హారత ఆపుతాం. 5 ఏళ్ళు మీరు చేసే నిర్వాహకం ఏంటి? వెంకటేశ్వర స్వామి వారి దగ్గర మీరు చేసే నిర్వాహకాలు ఏంటి? ఎంత అరాచకం చేశారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తిరుపతి కొండపైన మీరు. టీటీడీ ఆ బోర్డు ఏంటి? ఆ బోర్డు మెంబర్లు ఏంటి? జంబో కమిటీలు ఏంది? 20 మంది, 30 మంది, 40 మంది టీటీడీ బోర్డు మెంబర్లు, 82 మంది. తిరుమల కోర్టు తిట్టాలా మిమ్మల్ని? ఇంతమంది బోర్డు మెంబర్లు అయిందని చెప్పని చేసే యదో పనులన్నీ చేసి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బొక్కాయిస్తారు ఎందుకు? ఇక్కడ ఎవరు జనాలు ఎవరు అమాయకులు లేరు. భగవంతుడు ఆయన జోలికి పోతే ఆయన ఏం చేశారు చూశారు కదా. ఆయన జోలికి పోయారు, ఎవరు జోలికి వచ్చినా ఊరుకుంటాడు. ఆయన జోలికి వెళ్తే ఆయన ఊరుకోడు. కొట్టి దెబ్బ కొడితే మళ్ళీ లెగలేని దెబ్బ తగిలింది. మారండి, ఎక్కడైనా మారండి, దయచేసి ఎక్కడైనా మారండి నాయన. మీరు రాజకీయాలు చేసుకోండి, దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దు. నీకు 15% ఉన్న క్రిస్టియన్స్ ముస్లిం ఓట్లు కావాలనుకుంటే వాళ్ళ ఓట్లతోనే వెళ్ళు, ముందుకెళ్ళు. మేము కాదల్లా, ధైర్యంగా చెప్పండి. ఆ మాట అది కూడా తెలియచేసుకుంటాం. మేము అటో ఇటో ఆ మాట కూడా తెలియచేసుకుంటాం. మాకు అవసరం లేదు, మేము నమ్మం ఈ ధర్మాన్ని. వేరే వాళ్ళు నమ్ముకున్నాం, వేరే ఓట్ బ్యాంకులు నమ్ముకున్నాం. ఒక మాట చెప్పండి చాలు. మేమేంటో హిందువులు ఏంటో చూపిస్తాం. దయచేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా, టీటీడీ ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది ఒకటే, ఇందులో ఎవరు రాజకీయం చేయొద్దు. నిజాయితీగా చిత్తశుద్ధిగా దీని మీద ఎంక్వైరీ చేయండి. నిజాలు తేల్చండి. స్వామివారి యొక్క సంపద వచ్చిన ఆదాయ వనరులు ఏంటి? ఈ ఆదాయ వనరుల్లో గత 7-8 సంవత్సరాల నుంచి ఈ ఖర్చులు ఎలా జరిగినాయి, ఆదాయ వనరులు ఏమేం చేశారన్నది వివరం ఇవ్వాలా. శ్వేతపత్రం రిలీజ్ చేయాలా. ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి దీని మీద ఖచ్చితంగా. ఈ కల్తీ నెయ్యి మీద, ఎందుకంటే భగవంతుడికి పెట్టే ఆహారం నైవేద్యంలో తక్కువకి 300 రూపాయలు నెయ్యి రావటం ఏందండి? 300 రూపాయలకి ఒరిజినల్ నూనె రాకపోతుంటే ఒరిజినల్ నూనె ప్యాకెట్ రావు మనకి. అంటే నువ్వు ఎలాంటి ఆఫీసులు తీసుకొచ్చి పెట్టావు, ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టావు? ఇది క్షమించరాని నేరము. మీరు ఎన్ని స్టంట్లు చేసినా ప్రజలు, భగవంతుడు క్షమించడు. దీన్ని మేము గుర్తుపెట్టుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని మీద మొత్తం కూడా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి దీని మీద పూర్తిగా దీని ఎంక్వైరీ రిపోర్ట్ తీసి గత 7-8 ఏళ్లలో స్వామివారి డబ్బును ఏమేమి డబ్బు ఎక్కడెక్కడ ఎంతెంత వాడారు మొత్తం కూడా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలా. ఈయన ఇన్నాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏ రోజు కూడా అక్కడున్న రిజిస్టర్, స్వామివారి దగ్గర రిజిస్టర్ ఉంటుంది, హిందూ దేవాలయాల దగ్గర రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. అన్య మతస్థులు కానీ వేరే దేశస్తులు కానీ వస్తే ఈ భగవంతుడిని నేను నమ్ముతున్నాను అని ఆ రిజిస్టర్లో సంతకం పెట్టిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. ఆయన ఇంతకుముందు సంతకం పెట్టేది మేము ఇంతకుముందు చూడలేదు. ఆయన దయచేసి ఆ కొండపైకి వచ్చి సంతకం పెడతాను ఆయన కిందే ఆయన ఒప్పుకోవాలి. కిందే ఒప్పుకొని
ఆయన అలిపిరి ఎప్పుడు చేయనోడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆయన పాదయాత్ర చేసుకోమని చెప్పండి. మేము కాదనం. దీని మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాం. డాక్టర్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎవరు తిరుపతి వెళ్ళడానికి ఎవరు ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన ఇండియాలో చూస్తే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మతాలు జాతులు ఏ ఒక్క దేశంలోనూ లేవు. మీరు చేస్తే హిందూ దేశమనో లేకపోతే క్రిస్టియన్ దేశమనో ముస్లిం దేశమనో ఉంటాయి ఎక్కడైనా సరే. ఇన్ని రకాల మతాలు జాతులు అన్నీ కలిసి కట్టుగా ఉన్న ప్రభుత్వం మనదే. ప్రభుత్వం కాదు, దేశం మనది. అంత గొప్పగా ఉన్న ఆ సనాతన ధర్మంలో మనం అందరినీ యాక్సెప్ట్ చేస్తూ బతుకుతున్నాం. అట్లానే ఇవాళ ఆయన ఆయన్ని వెళ్ళమనండి. వెళ్ళే ముందల ఆయన అసలు ప్రాయశ్చిత్తానికి వెళ్తున్నాడా, యుద్ధానికి వెళ్తున్నాడా, ఎవరి మీదకి వెళ్తున్నాడు, క్షమాపణ చెప్పడానికి వెళ్తున్నాడా, అదొకటి సమాధానం చెప్పమనండి. ఈ 350 రూపాయలకి ఎవరైతే సప్లై చేశారో, ఇప్పుడు నందిని నెయ్యి ఉందండి, నందిని నెయ్యి సప్లై చేసే వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది, దాని నుంచి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక పద్ధతిగా ఉంది. అట్లానే ఈ 350 రూపాయలు సప్లై చేసిన వాళ్ళని ఏది ఎక్కడి నుంచి వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందలు ఇవన్నీ ఆచి తూచి ఇదంతా విచారణ జరిపినాక ఒకవేళ జగన్ రెడ్డి చేశాడా లేకపోతే వాళ్ళ కింద ఆఫీసర్స్ చేశారా, ఎక్కడ జరిగింది పొరపాటు, లేదా నెయ్యి వాళ్లే చేశారా, అదంతా జరిగినాక బాబు నువ్వు వెళ్ళు దండం పెట్టుకో ఎవరు ఆక్షేపణ చెప్పరని చెప్పండి. అంతేగాని ఇదేదో శాంతి భద్రతలకి అఘాయిత్యం కలిగించేలా ఊరికి యుద్ధానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్తానంటేనో నేను వెళ్తానంటేనో ఆయన బయలుదేరటం అనేది కాదు. ఎందుకు వెళ్తున్నాడో ముందని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడే సగం క్షమాపణ చెప్పాడు అనుకోండి, సగం ప్రాయశ్చిత్తం ఇక్కడే జరిగిపోతుంది. ప్రజల మనసులో అందరిలో నువ్వు మంచిగా ఓహో జగన్ రెడ్డి చేయలేదంట పరిరక్షణ చేసి వర్ధిల్లాలి సనాతన ధర్మ పరిరక్షణ చేసి వర్ధిల్లాలి సనాతన ధర్మ పరిరక్షణ చేసి వర్ధిల్లాలి సనాతన ధర్మ పరిరక్షణ చేసి వర్ధిల్లాలి